అమ్మగారు ఆ, ఇంకేమైనా అయ్యా ప్రార్థన ప్రైజ్ చేస్తారా? లార్డ్. మహిమా సింహాసనమునందు ఆసీనుడు ఉన్న మా ప్రియమైన పరలోకపు తండ్రి యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. పరలోక పరిశుద్ధులు 24 పెద్దలు కోటాను కోట్ల దేవదూతుల సైన్య సమూహముల చేత నిత్యము స్తోత్ర గానాలతోటి స్తుతింపబడుచున్న మా తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. ఏ యోగ్యత లేని నా ప్రభా లోకంలో నా తండ్రి కొట్టుమిట్టులాడుతున్నటువంటి మా అందరి ప్రాణాత్మలను నీ స్వాధీనంలో ఉంచుకొని మమ్మల్ని రక్షించి లోకానికి దూరంగాను నీ దగ్గరగాను ఉంచడానికి ఇష్టమైన తండ్రి నీ స్తోత్రాలు వందనాలు. ఇదిగో ప్రభా 2024 నా తండ్రి మొట్టమొదటి పునరుద్ధాన దినాన నా ప్రభా నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు బిడ్డలు నా ప్రభా ప్రార్థించి ఉన్నారు, పాటలు పాడి ఉన్నారు ప్రభా. నా తండ్రి ప్రార్థన విన్నపాలు, ఆదరణ, స్తుతి, రాకడ అన్ని అన్ని విషయాలకి సంబంధించిన చేసిన ప్రార్థన నీ పరలోకపు సింహాసనం యొద్దకు చేర్చుకొని నెరవేర్పించే దేవానికి స్తోత్రాలు. పాటలతోటి స్తుతులు చెల్లించినటువంటి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. అదే రీతిగా నా తండ్రి అయ్యా విశ్వాస ప్రమాణం చెప్పి ఉంటుండగా అవును తండ్రి అయ్యా నా ప్రభా మీరు రాజ్యంతో వస్తారు, మేము ఎత్తబడే గుంపులో ఉండాలి నా ప్రభా. నా తండ్రి అయ్యా పరిశుద్ధాత్మతో బిడ్డలు మా ఆత్మీయ జీవితానికి అవసరమైన విషయాలు మాతో ముచ్చటించి మాట్లాడి మా ఆత్మీయ జీవితానికి నా ప్రభ బలం పొందే రీతిగా నా ప్రభ నీ కృపలో ఉంచమని మనవి చేసుకుంటూ నీ దాసులు నా ప్రభ వాక్యం ఎత్తుపోచుండగా నా తండ్రి నీ దాసులు మీరు బలపరచండి, మీ ఆత్మతోటి నింపండి ప్రభా. నీ స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలు మాతో మాట్లాడండి ప్రభా. నీ స్తోత్రాలు అయ్యా. మాట్లాడేవారు మీరు నా తండ్రి అయ్యా, దాసులు కాదు కనుక నా ప్రభు నీ దాసులు మీరుండి మాట్లాడి బలపరచమని మనవి చేసుకుంటూ మా శరీర ప్రాణాత్మలన్నిటిని కూడా నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా ఆత్మీయంగా ఎదుగుదల కలుగు చేయమని మనం చేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి నా ప్రభ నీ ప్రేమక స్తోత్రాలు వందనాలు. చేరిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. చారణయ్య ఉన్న బిడ్డలందరినీ కూడా చేర్చమని మనవి చేసుకుంటూ ప్రభా నా తండ్రి ఇదిగో తండ్రి సెల్లుల నుండి నా ప్రభా విన్నప్పటికీ నా తండ్రి అయ్యా ఆ సెల్లులు ఉన్నటువంటి వ్యక్తి పక్క నుండి విన్నటువంటి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని మనవి చేసుకుంటూ నీ దయగలిగిన హస్తానికి నీ దాసుని అప్పు చెప్పుకుంటూ నా ప్రభా నా తండ్రి మందరం కూడా నీ చేతులకు అప్పు చెప్పుకుంటూ మా ప్రభును మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నారు. ఓవర్ టు డాడీ. గుడ్ మార్నింగ్ అమ్మా. వినిపిస్తుందమ్మా జాన్సన్? డాడీ ఓకే. మరి ప్రార్థించిన సహోదరి రాకడ భాగ్యం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానమ్మా. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి ముఖ్యంగా దేవుని సేవకులు రెవరెండ్ జామి రవికుమార్ గారికి, అలాగే పాస్టర్ విజయ్ కుమార్ గారికి, అలాగే మరి ఇంకా ఎవరైతే దేవుని సేవకులు జాయిన్ అయి ఉన్నారో వారందరికీ కూడా మరి ముఖ్యంగా చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు వందనములు తెలియజేసుకుంటున్నానండి. మరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఇప్పుడు టైము 5:33 అయింది. నేను సాధ్యమైనంత షార్ట్గా చేయాలని ప్రయత్నిస్తానండి. మరి మనం జకర్యా గ్రంథము ధ్యానం చేసుకుంటా ఉన్నాం. పోయిన సోమవారం జకర్యా గ్రంథంలో కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం. సమయం సరిపోక నెక్స్ట్ టైం ఇంకొంత కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కనుక జకర్యా గ్రంథం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. జకర్యాలో మొదటి 6 అధ్యాయాల్లో దాదాపు ఒక్క నిమిషం అండి, దాదాపు 7 దర్శనాలు లేకపోతే 8 దర్శనాలు 8 దర్శనాలు దేవుడు జకర్యా గ్రంథంలో మొదటి 6 అధ్యాయాలు చూపిస్తారండి. ఈ జకర్యా బ్యాక్గ్రౌండ్ నేను మీతో షేర్ చేసుకున్నాను లాస్ట్ టైం. జకర్యా, హగ్గై ఒకే కాలంలో ప్రవచించిన ప్రవక్తలు. అప్పటి సందర్భం ఏమనగా మరి ఇశ్రాయేలీయులు బబులోను చెర నుంచి 70 సంవత్సరాలు చెర జీవితం అనుభవించి వారు తిరిగి యెరూషలేమునకు వస్తారు. కోరేషు అనే చక్రవర్తి
కోరెష్ అనే రాజు వారికి ఇలా వెళ్ళి మీరు రిలీజియస్ ఫ్రీడమ్ ఇస్తాడు. చెర నుంచి విముక్తి కోరెష్ ద్వారా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం కోరెష్ గురించి నేను మర్చిపోతానని ముందే చెప్తున్నాను. దేవుడు ప్రతి రాజుని, ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ని, ప్రతి పోలీస్ అధికారిని, ప్రతి కలెక్టర్ గారిని, ప్రతి ముఖ్యమంత్రిని, ప్రతి మంత్రిని, ప్రతి పార్లమెంట్ సభ్యుడిని, ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి ఎంపీని, ప్రతి జడ్జి గారిని, ప్రతి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని దేవుడు తన ఆలయం కొరకు, తన ఆలయంను కట్టించడానికి వాడుకుంటున్నాడు. వారికి తెలిసినా తెలియకపోయినా, వారు ఏ మతస్థులైనా సరే, వారు ఎలాంటి విశ్వాసాలు కలిగి ఉన్నా సరే, ప్రతి రాజుని, ప్రతి అధికారంలో ఉన్న సమస్త వ్యక్తులను, వ్యవస్థలను దేవుడు తన ఆలయం కట్టుకోవడానికి వాడుకుంటున్నాడు. తన ఆలయం అనగా ఈ క్రొత్త నిబంధనలో మనుష్యులు, దేవుని యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వ్యక్తులు దేవుని ఆలయమై ఉన్నాం ఇప్పుడు మనం. నిన్న నేను మా మేనల్లుడు గారితో మాట్లాడుతూ, చాలా సంఘాల్లో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆల్టర్ అని పెట్టుకుంటున్నారు. కానీ ఒక విషయం మనం మర్చిపోకూడదు. ఈ లోకంలో, ఈ భూమి మీద ఒకే ఒక దేవుని జీవాధిపతి అయిన నిజమైన దేవుడైన ఆ యొక్క దేవుని ఆలయము యెరూషలేములో ఉంది. ఆ యెరూషలేములో, ఆ దేవాలయం మీద దేవుని మహిమ మరి కళ్ళకి కనబడినట్టుగా మేఘము వలె ఆ ఆలయం మీదకి దిగి రావడం, మరి ఆ ఆలయంలో మరి దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉన్న ఆ మందస్సము, దాని మీద ఉన్న ఆ కరుణాపీఠం, ఇది అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుండగా, పరిశుద్ధ స్థలంలోకి ప్రతిరోజు యాజకులు వెళ్ళి మరి ఆ పరిచర్యలు చేస్తూ ఉండగా, సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మరి రక్తంతో, ఆ యొక్క గొర్రెపిల్లల రక్తము, లేకపోతే మోషే సూచించిన ఆ యొక్క జంతు బలి రక్తంతో ఆయన ప్రవేశిస్తాడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఆ యొక్క మహాశుక్రవారం రోజు వేలాడుతున్నప్పుడు ఆ మధ్యాహ్నం వేళ ఒక విచిత్రమైన కార్యం జరిగింది. ఈ అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర అడ్డుగా చిరిగిపోయింది. ఈ భూలోకంలో ఎటువంటి ఆల్టర్ లేదు. అసలైన నిజమైన ఆ యొక్క అతి పరిశుద్ధ సన్నిధి, ఆ పరిశుద్ధ సన్నిధికి మధ్యలో ఉన్న ఆ యొక్క తెర చిరిగిపోయింది. ఎందుకంటే 1 కొరింథీలో పౌలు రాస్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటున్నాడు. మనము ఈ లోకంలో దాదాపు 800 కోట్ల మంది ప్రజానీకం ఉంటుండగా, దాదాపు సగం వరకు కూడా క్రైస్తవులు ఉన్నారు. ఈ సగంలో మరి బైబిల్ పండితులు అంటారు 250 కోట్ల పైన నిజంగా ప్రభువుని అంగీకరించిన విశ్వాసులు ఉన్నారని ఈ ప్రపంచంలో. దేవుని మందిరం ఇది. ఈ దేవుని మందిరం, మరి ఈ దేవుని మందిరం కడుతున్నారు ప్రతి గవర్నమెంట్ అఫీషియల్, ప్రతి అధికారి. కోరెషుని దేవుడు వాడుకొని ఈ ఇశ్రాయేలీలందరినీ కూడా యెరూషలేములోకి తీసుకొచ్చాడు. ఇది 2వ చెర, వాళ్ళు అనుభవించిన 2వ చెర. మొదటిది ఐగుప్తుది, రెండోది బబులోను చెర. ఈ బబులోనులో 70 సంవత్సరాలు గడిపిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు దేవాలయంని నిర్మించడానికి, వాళ్ళు బలిపీఠము దేవాలయంని నిర్మించడానికి పూనుకుంటారు. అయితే బహుబలమైన వ్యతిరేకత, మరి అడ్డంకి వస్తుంది, బహుబలమైన అపోజిషన్ వస్తుంది. వాళ్ళు ఇంకా దానికి దాటికి తట్టుకోలేక వాళ్ళకి నచ్చిన, వాళ్ళకి సాధ్యమైన శ్రేష్టమైన జీవితాలు జీవిస్తా ఉన్నారు. దేవుని మందిరం కట్టకుండా చాలా శ్రేష్టమైన మంచి జీవితాలు జీవిస్తున్నారు. దేవుని మందిరం మాత్రం కట్టడం లేదు. అప్పుడు హగ్గయి లేచి, మీరు ఎంతో నష్టపోతున్నారు, మీ కంటికి కనిపిస్తుందా? దేవుని మందిరం కట్టకుండా మీరు మంచి మంచి ఇళ్లలో ఉంటున్నారు. దేవుని మందిరం అలాగా కట్టబడకుండా ఉంటే, దేవుని మందిరం అన్ని మీరు పట్టించుకోకుండా, మీరు మంచి మంచి ఇళ్లలో ఉంటూ
ఎంతోగానో విస్తారంగా విత్తుతున్నారు, విత్తనాలు వేస్తున్నారు పొలాల్లో, కానీ మీ పంట చాలా తక్కువగా వస్తుంది. మీరు భోంచేస్తున్నారు కానీ మీరు ఆకలి తీరట్లేదు, మీరు దప్పిక తీరట్లేదు, మీరు నిద్ర సరిపోవట్లేదు. మీకు ఎంతో తక్కువ రాబడి ఉంటుంది. మీరు ఎంతో కష్టపడుతున్నారు కానీ రాబడి చాలా తక్కువగా ఉంటుంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి మీకు. ఎందుకంటే మీరు దేవుని మందిరం మీద మీ మనసు లేదు, దేవుని మందిరాన్ని కట్టాలని మీరు లేదు. అప్పటికే 16 సంవత్సరాలు అయిపోయిందంట. హగ్గయి అంటున్నాడు, మీరు ఎప్పుడైతే దేవుని మందిరం కడతారో ఆ రోజు నుంచి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఒక పక్కన హగ్గయి ఇలా ప్రవచించుచుండగా జకర్యా లేచి ఈ 8 దర్శనాలు దేవుడు చూపిస్తున్నాడు జకర్యాకి. హగ్గయికి జకర్యాకి డిఫరెన్స్, తేడా ఏంటంటే, హగ్గయి ఏమో వాళ్ళని ఈ విధంగా మాట్లాడి ప్రోత్సహిస్తుంటే, జకర్యా అసలు ఈ లోకంలో మీరు మందిరానికి సంబంధించిన విషయాలు, ప్రధాన యాజకుడైన యెహోషువ అవ్వచ్చు, గవర్నర్ అయిన జెరుబ్బాబెల్ అవ్వచ్చు, వీరి నాయకత్వంలో మీరు పనికి పూనుకోవాలి అని చెప్తూనే అసలు ఈ పరలోకంలో కంటికి కనబడకుండా ఉన్న ఈ ఆత్మలోకంలో ఈ యొక్క దేవుని సింహాసనం అవ్వచ్చు, పరలోకం అవ్వచ్చు, ఆత్మ సంబంధమైన లోకంలో ఈ మందిర విషయం అవ్వచ్చు, మీ యొక్క చర జీవితం ముగించుకొని మీరు వచ్చిన పరిస్థితులు అవ్వచ్చు, ఈ సమయాలకి లేదా టెలిస్కోప్ లాగా ముందుకు చూస్తూ మెస్సయ్యకి సంబంధించిన ఆ సమయాలకి జరుగుతున్న అనేకమైన ఆత్మ సంబంధమైన దృశ్యాలు ఆయన చూస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథం ఎందుకు రాయబడిందంటేనంట, కేవలం ప్రోత్సహించడానికి రాశారట. ఆ యొక్క పర్సిక్యూషన్ జరుగుతున్న వాళ్ళు క్రీస్తు కొరకు బహుగా హింసింపబడుతూ ఉన్నారు. మరి నిన్నగాక మొన్న మేము ఇక్కడ మా విశాఖపట్నం ప్రక్కన అనకాపల్లికి అవతల తాళ్లపల్లి అనే ఊర్లో ఒక క్రైస్తవ కుటుంబాన్ని మరి ఈ యాంటీ క్రిస్టియన్ పీపుల్ కొట్టారు. నేను స్వరూప్ గారికి తెలిసిన కుటుంబం వాళ్ళు. స్వరూప్ గారు చెప్పారు, ఇంకా మేమేం చేసామంటే ఇంకొంతమంది సహోదరులను తీసుకుని, ఎప్పటి నుంచో మాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది వెళ్ళి విజిట్ చేయాలి వాళ్ళెవరో మాకు తెలియదు, కానీ ప్రభువుని విశ్వసించిన విశ్వాస కుటుంబం, వాళ్ళ గురించి మేము విన్నాం. అయితే స్వరూప్ గారికి కూడా ఇంకొకళ్ళ ద్వారా తెలుసు. సరే వెళ్దాం అనుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత సౌమ్యమైన కుటుంబమో, డీసెంట్ గా బ్రతుకుతున్న కుటుంబం వాళ్ళు. ఆ సారు మరి ఎంఏ ఎంఈడి చదువుకున్న ఒక లెక్కల మాస్టర్ గారంట. ఆయన ఆ ఊర్లో ఉన్న సంఘం పాస్టర్ గారు ఎవరైతే స్థాపించారో, ఆయన కొన్ని కారణాల వల్ల ఆ సంఘం ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది, వృద్ధాప్యం వల్ల అనుకుంటా. అయితే అనుకోకుండా ఈ యొక్క కుటుంబం సభ్యులు వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఆ సంఘంలో మరి నమ్మకంగా ప్రభువు పట్ల ప్యాషనెట్ గా ఉన్నారు. ఎంతో ఆసక్తి కలిగిన కుటుంబం ఇది. వారు ఈ యొక్క సంఘ పరిచర్యలో ఒక మూలస్తంభంగా పరిచర్య కొనసాగిస్తున్నారు. వాళ్ళల్లో ఒక అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ మరి ఈ యొక్క దేవుని వాక్యం ఏ విధంగా చెప్పాలని నేర్చుకుని దేవుని వాక్యం చెప్తా ఉంటాడంట సండే. ఈ యొక్క డిసెంబర్ 31 నైట్న వాళ్ళ వాచ్ నైట్ సర్వీస్ ముగించుకొని కుటుంబం అంతా ఇంటికి వెళ్తా ఉంటే, తండ్రిని, తల్లిని, ఆ కొడుకుల్ని వాళ్ళు ఒక గుంపుగా దాదాపు 15 మంది పైగా వచ్చి కొట్టారు. పాపం మేము వెళ్ళి దర్శించినప్పుడు వాళ్ళు ఇంకా షాక్ లో ఉన్నారనమాట. వాళ్ళు ఎంత మంచి స్థితిలో ఉన్నారో దేవుడు ఆశీర్వదించాడు వాళ్ళని. ఆయన చెప్తున్నారు, 40 సంవత్సరాలు అయింది బాబు మేము ఈ ఊరికి వచ్చి, ఇంతవరకు ఇప్పుడు ఇలాంటిది ఎప్పుడు జరగలేదు అని. ఆ పెద్ద ఆయన్ని ఈ డొక్కల్లో కొట్టేశారంట. ఆయన ఎంత కొడుకుల్ని, నా కళ్ళ ముందు కొడుకుల్ని కొట్టారు బాబు, నన్ను కొడితే నాకు బాధ లేదు కానీ హెల్ప్లెస్ గా. ఒక అబ్బాయినేమో ఇలా గొంతు పేక పిసికేయడానికి చూశారట. అయితే మేము వెళ్ళినప్పుడు ఎంతగానో ప్రోత్సహించబడ్డారు వాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి సంఘీభావం ప్రకటించడానికి అనేక మంది వచ్చి వాళ్ళతో అన్నారంట కొంతమంది, మనం దీన్ని ఏదో ఒకటి ప్రతీకారం చేద్దాం అని అంటే, వాళ్ళలో ఒక అబ్బాయి అన్నాడంట, ప్రభువుకి అప్పు చెప్పేద్దాం, వద్దు మనం ఏం చేయొద్దు, దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. అప్పుడు మేము చెప్పామన్నమాట, దేవుడికి మీ ఎడల ప్రత్యేకమైన ప్లాన్ కాదు, బహుముఖ్యమైన ప్లాన్ ఉంది మీ కుటుంబం విషయంలో. నాట్ స్పెషల్ వన్ బట్ ఇంపార్టెంట్ వన్. చాలా ముఖ్యమైన ప్లాన్ మీ జీవితంలో ఉంది. ఇక్కడ మీరు ప్రభు కొరకు తిన్న దెబ్బలు, మీరు కార్చిన రక్తం, ఇది దేవుడికి ఈ ప్రాంతంలో ఒక విత్తనం లాగా పనిచేసి బహు విజృంభించేస్తుంది దేవుని పరిచర్య అని ప్రోత్సహించాం. మరి అందరినీ కలుసుకుని వ్యక్తిగతంగా ప్రోత్సహించాం. ప్రకటన గ్రంథం రాయబడింది ఎందుకంటే, ప్రకటన రెవల్యూషన్ అంటే తెర తొలగించటం.
ఈ యొక్క జకర్యా ఆల్మోస్ట్ ప్రకటన గ్రంథం స్టైల్లో ఉంటది. తెర తొలగించి దేవుడు పరలోకంలో అసలు ఏం జరుగుతుంది అని చూపించాడు జకర్యాకి. అప్పుడు జకర్యా చెప్తున్నాడు ఈ యొక్క ఇశ్రాయేలీలకి, మీరు మందిరం పని ఆపేశారు కదా, పూనుకోండి. దేవుడు మధురమైన మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ యొక్క సిటీని ఆశీర్వదించబోతున్నాడు. గుర్తుపెట్టుకుందాం, ప్రతి సిటీ మీద దేవుని అభిషేకం ఉంటది. ఈ యొక్క యెరూషలేముని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కనుక మీరు పని పూనుకోండి. ఇదిగిదిగో ఈ దర్శనాలు చూడండి. దేవుడు ఒక్కొక్క దర్శనాన్ని ఒక్కొక్క సందేశం ఇస్తూ చెప్తున్నాడు. మొట్టమొదటిది నేను ఆల్రెడీ షేర్ చేశాను, కొన్ని జస్ట్ ఉపోద్ఘాతంగా నేను షేర్ చేస్తాను. మొట్టమొదటి దర్శనంలో ఈ లోకంలో దేవుని యొక్క దూతలు గుర్రాల మీద ఉన్న ఆ యొక్క వ్యక్తులు, ఒక పోలీసులు ఏ విధంగా గస్తీ తిరుగుతారో ఈ లోకమంతా గస్తీ తిరగటం. 1వ అధ్యాయం 7 నుంచి 17 వచనాల్లో ఈ మొదటి దర్శనం. ఆ యొక్క దర్శనాలు, ఆ యొక్క గస్తీ తిరుగుతున్న దేవదూతల్ని వాళ్ళు అంటారు, దేవుడు యెరూషలేము మీద బహు ఆసక్తి కలిగి ఉన్నాడు. అయితే ఈ లోకంలో మనుషులంట చాలా ఏమన్నారు, చాలా రిలాక్స్డ్గా, చాలా విశ్రాంతిగా ఉన్నారట. దేవుడు ఎవరైతే విశ్రాంతిగా ఉన్నారో వాళ్ళని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నాడు. ఎవరైతే డిస్టర్బెన్స్ లో ఉన్నారో వాళ్ళకి విశ్రాంతి కలిగి చేయాలనుకుంటున్నాడు. దయచేసి సరిగా అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. దేవుడు లేని విశ్రాంతి దేవుడికి ఇష్టం లేదు. దేవుడు లేని ఎంజాయ్మెంట్, దేవుడు లేని రిలాక్సేషన్, దేవుడు లేని ఒకలాంటి నెమ్మది, నో, దేవుడు దాన్ని డిస్టర్బ్ చేయబోతున్నాడు. ఈ యొక్క దేవుని యొక్క దూతలు లోకమంతా పరిశీలించి అంటున్నారు అనమాట, ఇదిగో దేవుని యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే, దేవునికి సంబంధించకుండా ఉన్న ఒక విశ్రాంతి మనుషుల్లో ఉంది. దేవుడికి ఇష్టం లేదు అది. 2వ దర్శనము 1వ అధ్యాయంలోనే 18 నుంచి 21 వచనం వరకు ఇక్కడ 4 కొమ్ములు చూపిస్తున్నాడు. 4 కొమ్ములు ఏంటి అని అడిగితే, ఆ దేవుని దూత, ఆ దర్శనం చూపిస్తున్న దూత ఏం చెప్తాడంటే, ఈ 4 కొమ్ములు ఈ ఇశ్రాయేలీల్ని తిరిగి మందిరం కట్టడానికి ప్రయత్నం చేస్తున్న వారిని, చక్కగా దేవునిలో ఉండాలని చూస్తున్న వారిని ఈ చెదరగొట్టిన కొమ్ములు. అయితే అదే దర్శనంలో 4 కంసాలి వారిని కూడా, ఏమంటారు, కంసాలి కాదు, వడ్రంగి వారిని, 4 వడ్రంగి వారిని చూపిస్తాడు. ఈ వడ్రంగి వారి భావం ఏంటంటే, ఏ కొమ్ములైతే నిన్ను చెదరగొట్టి, నిన్ను అవమానపరిచి, నిన్ను బలహీనపరచడానికి, నిన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేసినాయో ఆ కొమ్ముల్ని భయపెట్టడానికి, ఆ కొమ్ములు తీసి అవతల పడేయటానికి ఈ 4 వడ్రంగులు, 4 కార్పెంటర్స్ వచ్చారు అని చెప్తాడు అన్నమాట. అది 2వ దర్శనం. 3వది 2వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి 13 వచనాల్లో. ఏంటంటే, ఇశ్రాయేలీ ఈ యొక్క యెరూషలేముని ఒక వ్యక్తి కొలుస్తూ ఉంటాడు, మెజర్ చేస్తూ ఉంటాడు. దాని అర్థం ఏంటంటే, యెరూషలేము నివాస స్థలం అవ్వబోతుంది, దేవుడే దాని మధ్యలో నివసించబోతున్నాడని. 4వ దర్శనము, యెహోషువ మరి యొక్క అపవిత్రమైన తన యొక్క ఆ యొక్క వస్త్రాలు, యెహోషువ దేవుని సన్నిధిలో నిలబడి, ఆయన ప్రధాన యాజకుడైన యెహోషువ దేవుని సన్నిధిలో నిలబడి ఉండడం ఆ దర్శనంలో, తను చాలా అపవిత్రమైన మలినమైన వస్త్రాలు ధరించుకొని ఉంటాడు ఈ ప్రధాన యాజకుడు. దేనికి సూచన అంటే, ఈ జనాంగం అంతటికి ఆయన సూచనగా ఉన్నాడు. జనాంగం అంతా కూడా మలిన వస్త్రాలు ధరించుకొని ఉన్నట్టే. ఆ దర్శనంలో ఆ దర్శన భావం ఏంటంటే, జాషువా ద ప్రీస్ట్ విల్ రూల్ ద లార్డ్స్ హౌస్ అండ్ కోర్ట్స్ అండ్ ద కమింగ్ ఆఫ్ మై సర్వెంట్ ద బ్రాంచెస్ ఫ్రమ్. అక్కడ ఈ దర్శనంలో యెహోషువాకి ఆ యొక్క మలిన వస్త్రాలు తీసి తల మీద కిరీటము, మంచి పరిశుద్ధ వస్త్రం ధరించమని చెప్తూ, నువ్వు నమ్మకంగా నా త్రోవలో నడిస్తే, నా యొక్క ఆవరణములను నువ్వు మీద అధికారి అయిందువు, నువ్వు యు విల్ రూల్, నువ్వు పరిపాలిస్తావు యెహోషువ. మరి చిగురు రాబోతున్నాడు. ఈ యొక్క బుక్ లో యేసు ప్రభు వారిని చిగురు అన్న మాటతో సంబోధించి, చిగురు అన్న మాటని ఎక్కువగా వాడతాడు యేసు ప్రభు. ఇప్పుడు వాళ్ళున్న సమయాలు ఏంటంటే, ఆ యొక్క 2వ టెంపుల్ కట్టిన సమయాలు, బబులోను చెర నుంచి తిరిగి వచ్చి యెరూషలేములో ఆ యొక్క శిథిలమైపోయిన ఆ యొక్క దేవాలయంని కడుతూ ఉన్న సమయాల్లో, రాబోతున్న అనేక సంవత్సరాల తర్వాత రాబోయే మెస్సయ్య యేసు ప్రభు వారిని ఆయన పరిచయం చేస్తూ చిగురు అంటున్నాడు, బ్రాంచ్ అంటున్నాడు. ప్రధాన యాజకుడైన యెహోషువకి చూపిస్తున్నాడు, ఈ రోజు నువ్వు చేస్తున్న ఈ యొక్క పరిచర్య, అది భవిష్యత్తులో నీకులాంటి
భవిష్యత్తులో రాబోతున్న మెస్సయ్య లాంటి మోడల్ నువ్వు ఇప్పుడు అని. ఏ కాలాల్లోనైనా మనకి స్ఫూర్తి యేసు ప్రభువే. ఆయన యేసు ప్రభు నీకు స్ఫూర్తి కాకపోతే మరి ఏది కూడా నీకు స్ఫూర్తి అవ్వదు. పరిచర్య అవ్వచ్చు, పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, ఎనీథింగ్. జీసస్ ఈజ్ ద ఓన్లీ ఇన్స్పిరేషన్. హీ హ్యాస్ టు బి. దెర్ ఈస్ నథింగ్ ఎల్స్. అది మనకి చాలా తొందరగా మనం పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఐదవ దర్శనం ఏంటంటే అది 2 ఒలీవ చెట్లు చూపిస్తాడు. అక్కడ వింతైన విషయం ఏంటంటే ప్రధాన యాజకుడితో మాట్లాడుతూ ప్రధాన యాజకుడికి ఏం చెప్తాడంటే, నువ్వు నా ఆవరణములలో, నా మందిర ఆవరణములలో నువ్వు మరి దానిని చక్కగా రూల్ చేస్తావు, నాకు ఇష్టంగా, నా దృష్టికి అంగీకారంగా నువ్వు ఉంటే అని చెప్తాడు. జెరుబ్బాబెలు అతని గవర్నర్, అతడికి టెంపుల్ యొక్క పనులతోటి సంబంధం లేని ఒక పరిపాలకుడు అతను. ఆయనతో ఏం చెప్తాడంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత నువ్వు చేయగలవు ఇది అని చెప్పి ఆ దర్శన భావం అన్నమాట. నాట్ బై మైట్. మరి మనకి ఎన్నో తెలుసు. ఉదాహరణకి మనలో ఒక్కొక్కరికి పవర్ఫుల్ పీపుల్ తెలిసి ఉండొచ్చు, లేకపోతే మనకి గొప్ప సంఖ్యాబలం ఉండి ఉండొచ్చు. కానీ దేవుడు ఈ రెండిటికి మించింది ఒకటి వాడుకుంటుంటాడు. ఒక్కోసారి ఈ రెండిట్లోంచి కూడా తీసుకుంటాడు, అది ఆయన ఇష్టం. ఈ మరి అలాంటి కాన్స్టాంటైన్ అనే ఒక చక్రవర్తి, రోమా చక్రవర్తి, అతడు యేసు ప్రభువుని ఆయన నమ్మాడు. ఆయన గురించి నేను షేర్ చేస్తాను టువర్డ్స్ ది ఎండ్. ఆయన ఒకరోజు ఆయన యొక్క కింగ్డంలో ఈ యొక్క క్రైస్తవ మతానికి సంబంధించిన సిద్ధాంతాల విషయంలో గొప్ప విభజన జరిగి అసలు ఆయన రాజ్యమే 2 ముక్కలయ్యే ప్రమాదం వచ్చింది. యేసు ప్రభు గురించి, ఆయన నమ్మకాల గురించిన సిద్ధాంతాల విషయంలో. అయితే ఆయన ఏం చేస్తాడంటే, ఆ యొక్క ప్రాంతాల్లో, రాజ్యాల్లో, ఆ దేశాల్లో ఉన్న బిషప్స్ అందరినీ పిలుస్తాడు, ఒక మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్ ని తనే హోస్ట్ చేస్తాడు. ఆ మీటింగ్ లో చెప్తాడు, బిషప్ గార్లరా, మీరు సంఘం లోపల బిషప్స్, నేనైతే ఒక రాజుగా సంఘము వెలుపల వారికి నేను బిషప్ని. నేను వీళ్ళని, మీరు సంఘంలో ఏ విధంగా చూసుకుంటున్నారో విశ్వాసుల్ని, సంఘము వెలుపల ఉన్న క్రైస్తవేతరులందరికీ నేను కాపలా కాస్తున్నా. నేను కావలివాడిని, నేను ఒక కాపరిని అని చెప్తాడు. జెరుబ్బాబెలుతో చెప్తున్నాడు, నాట్ బై మైట్, నాట్ బై పవర్, బట్ బై మై స్పిరిట్ అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు 6వ దర్శనం చాలా ముఖ్యం. ఇది జకర్యా చూస్తుండగా ఆకాశంలో ఒక పుస్తకం ఎగురుతూ ఉంది. ఆ పుస్తకం సైజు దేవాలయం సైజు ఒకటే. ఆ పుస్తకం ముందు స్క్రోల్ అంటారు కదా దాన్ని ఇంగ్లీష్ లో, ముందు వెనక రాయబడింది. ఏమి రాయబడిందంటే, దొంగతనం చేయవారి మీదను, అబద్ధ ప్రమాణం చేయవారి మీదను, వాళ్ళ ఇళ్లలో దేవుని యొక్క శాపము చొచ్చుకొని వాళ్ళ ఇంటిని సర్వనాశనం చేస్తుందండి. అబద్ధ ప్రమాణం అంటే ప్రమాణం చేసి మాట ఇచ్చి తప్పేవారిని. ఏదన్నా ఒక డిస్ప్యూట్ ఉంటే మరి వాక్యంలో ఏముందంటే, ఆ వ్యక్తితో వ్యక్తిగతంగా మాట్లాడమనుంది. అప్పటికి సెటిల్ అవ్వకపోతే ఇద్దరు ముగ్గురు పెద్దల మధ్య మాట్లాడమనుంది. అప్పటికి సెటిల్ అవ్వకపోతే సంఘంలో మాట్లాడమనుంది. అప్పటికి సెటిల్ అవ్వకపోతే బహిష్కరించమనుంది. 2-3 అక్కడే ఆ మాటలోనే ఉంటది, ఎక్కడైతే 2-3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్య నేనుంటానని. ఈ యొక్క భాగాన్ని మనం సంఘంలో కూడికలకి అప్లై చేస్తుంటాం. నో, ఇట్ ఈస్ ఎ జ్యుడిషియల్ కాంటెక్స్ట్, తీర్పు తీర్చే కాంటెక్స్ట్. నాకు ఇంకొక విశ్వాసికి ఏదైనా డిస్ప్యూట్ ఉంటే, ఆ డిస్ప్యూట్ లో ఆ వ్యక్తికి నాకు ఒక సమాధానం రాకపోతే 2-3 సాక్షులు, 2-3 సాక్షులు అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు, సాక్షికి ఒక ఎలిజిబిలిటీ ఉంటది. 2-3 పెద్దలు కూర్చొని చేయాలి. ఎందుకు తెలుసా? ఆ 2-3 పెద్దలు వాళ్ళు వివేచించిన తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, చాలా పవర్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంత ఇంపాక్ట్ ఉంటుంది ఆ మీటింగ్కి. అందువల్ల ఎక్కడైతే నా నామంలో 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు యేసు ప్రభు. ఏ వ్యక్తి అయినా సరే సంఘపు డిసిప్లిన్కి లోబడిపోతే ప్రభు డైరెక్ట్ గా కలుగు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఎగురుచున్న ఈ యొక్క పుస్తకము
రెండు రకాల మనుషుల యొక్క ఇళ్లలో శాపము చొచ్చుకుని పోతుందని చెప్తుంది. మొదటిది దొంగతనం, రెండోది అబద్ధ ప్రమాణం, అంటే అప్రమాణం, ప్రమాణం చేసి తప్పిపోవడం. ఈ యొక్క గృహాల్లో ఈ యొక్క కర్స్, శాపం చొచ్చుకొని నాశనం చేస్తుందట. 7వ దర్శనం, ఒక స్త్రీ, ఆమె ఒక పాత్రలో పెట్టబడి ఆమె ఇంకొక చోటికి దూరం తీసుకెళ్లిపోయి అక్కడ స్థాపించబడుతుంది. ఆ స్త్రీ ఆ యొక్క పాపానికి, బబులోను పాపానికి, లేకపోతే పాపమంతటికి మూర్తిభవించిన ఈ పాపమంతటిని దేవుడు తీసేయాలని ఆయన ఆశ. ఈ యొక్క బబులోనికి మళ్ళీ తీసుకెళ్లి ఆ స్త్రీని, అంటే దేవుడు మన జనాంగాల్లో నుంచి పాపముని శుద్ధి చేయాలని ఆశపడే దేవుడు. ఈ యొక్క దర్శన భావంలో ఇశ్రాయేలీలకున్న ఆ యొక్క మస్టంతటిని, మలినం అంతటిని ఆయన ఒకే రోజు చాలా తక్కువ వ్యవధిలో ఆయన తీసి పారేసి దూరం చేస్తాడని ఆయన మాట్లాడుతున్నాడు జకరియా ద్వారా. 8వ దర్శనం 6వ అధ్యాయంలో ఉంటది. విజన్ ఆఫ్ 4 chariots pulled by strong horses, red, black, white, draped. అయితే ఈ యొక్క చారియట్స్ ఇవి దయచేసి గమనించండి, జాగ్రత్తగా వినండి. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, 80 అవ్వచ్చు, ఎన్నో కష్టాలు, ఎన్నో విల్డర్నెసెస్, ఎన్నో అరణ్య జీవితాలు, దేవునికి నమ్మకంగా ఉండకపోవడం వల్ల, సువార్తని పట్టించుకోకపోవడం వల్ల ఆ రోజు ఇశ్రాయేలుని బబులోనికి పంపించిన దేవుడు, నేను సువార్తని నిర్లక్ష్యం చేసినప్పుడు ఎన్నో బబులోనులు నా జీవితంలో. కానీ ఈ యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే 6వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో దర్శనం ఏమంటే, బలమైన రథాలు, బలమైన గుర్రాల చేత నడపబడుతున్న ఈ రథాలు ఉత్తర దేశంలోకి వెళ్ళి నా ఆత్మని శాంతి పరుస్తాయి అంటున్నాడు దేవుడు. దేవుడు తన ఆత్మని శాంతపరుచుకుంటున్నాడు నీ జీవితంలో. ఈ నూతన సంవత్సర సందర్భంలో నీ యొక్క మూలాల్లోపలికి వెళ్ళి, అది ఎంత కాలం క్రితందైనా సరే, ఎన్ని సంవత్సరాల క్రితమైనా సరే, నీ యొక్క జీవితంలో ఉన్న ప్రతి అరణ్యమును, దాని వేరుల్ని ఆయన, ప్రతి శాపాన్ని, ప్రతి జనరేషనల్ కర్సెస్ ని ఆయన ఈ రోజు సంపూర్ణంగా ఆయన శాంతపరచుకోవాలనుకుంటున్నాడు, తనని తాను సెటిల్ చేయాలనుకుంటున్నాడు యేసు క్రీస్తు నామంలో. అందుకే అదే 6వ అధ్యాయంలో ఈ 8 దర్శనాలు వచ్చిన తర్వాత ఫ్రెష్ గా అంటున్నాడు, దేవుని వాక్కు నాకు వచ్చింది. అది చూద్దాం ఈరోజు, దేవుని వాక్కు నా దగ్గరికి వచ్చిందని. జకరియా గ్రంథం 6వ అధ్యాయం చాలా విచిత్రమైన చాప్టర్ లో మనం ఉన్నాం. 9వ వచనం, జకరియా 6:9, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబియా, యోదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగి ఉన్నారు. జకరియాకు చెప్తున్నాడు, నువ్వు ఈ రోజే వెళ్ళు. 3 వచ్చారు బబులోన్ నుంచి, సెకండ్ బ్యాచ్ లో. వాళ్ళు అక్కడి నుంచి వెండి బంగారాలు తెచ్చారు. ఎంత ప్లాన్ చూడండి, 4 నెలలు పడుతుందట బబులోన్ నుంచి యెరూషలేము రావటానికి. దేవుడు ఎంత కంట్రోల్ కలిగి ఉన్నాడు. ఆ యొక్క గోల్డ్, సిల్వర్ వారిని అడిగి తీసుకొని ఒక కిరీటం చేసి ప్రధాన యాజకుడైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఈ విధంగా చెప్పంటున్నాడు. ఏమంటున్నాడంటే 12వ వచనం, సైన్యంలోకి అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు. దయచేసి గమనిద్దాం. దట్స్ మై కింగ్ అని ఒక అతను ఒకలాంటి పోయం లాంటిది రాశాడు. అతనే నా రాజు. ఇతడు సాహిత్య ప్రపంచానికి అధినేత. ఈ యొక్క విప్లవకారులకి ఆయన స్ఫూర్తి, ఆయన సంఘ సేవకి ఆయన రక్తము సమాధానం. హల్లెలూయా. మరి ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు ఇతని గురించి చెప్పాలంటే 2 పేజీలు ఉంటది. దట్ ఈస్ మై కింగ్ అని. ఆయన చిగురు అంటున్నాడు జకరియా. చిగురు చిగురు చిగురు, ఆయన ఎప్పుడు చిగురిస్తూనే ఉంటాడంట. చిగురు కలడు. దయచేసి గమనిద్దాం. చిగురు అను ఒకడు కలడు. ఓ యెహోషువ, ఈరోజు ఇంకా మందిరం సరిగా కట్టబడకుండా ఉన్న ఆ మందిరపు శిథిలాలు నిన్ను వెక్కిరిస్తున్నట్టు కనిపిస్తున్నాయేమో. ప్రజలు ఇంకా ప్యాసివ్ గా వాళ్ళకి తెలిసిన మంచి జీవితాలు జీవిస్తున్నారు. మందిరం సరే తర్వాత చూసుకుందాంలే అని. ఒకలాంటి చూస్తే ప్రవక్తలు చెప్పిన మాటలు ఏమైనాయి అని ప్రశ్నలు. ప్రవక్తలు చెప్పిన ఏమైనా ఒక ప్రశ్న. మనం తిరిగి కడితే
ఈ ఎవరు పట్టించుకుంటారు? మనం అంత గొప్ప క్రియలు చేయగలమా? ఈ చిన్న చిన్న ఎవడు పట్టించుకుంటాడని. నో నో నో. చిగురు కలడు. ఫ్యూచర్ లో జరగబోతున్న దానికి ఒక లింక్ నువ్వు. ఓ యెహోషువ అంటున్నాడు, చిగురు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును. దేవునికి స్తోత్రం. కనుక ఆయన అడుగు జాడల్లో అడుగు తీసి అడుగు వేస్తుంటే చాలు. నేనేదో చేస్తానని నాకు తెలియదు, కానీ ఇక్కడ చాలా మంది సీనియర్స్ ఉన్నారు, ఎంతో సేవ చేసి, ఎన్నో సంఘాలు స్థాపించి, ఎన్నో వేల 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 జీవితాలు కట్టిన సేవకుల ముందు నేను సాహసించే మాట్లాడుతున్నాను. నాకు తెలుసు ఇది గొప్ప సాహసమే, కానీ వాక్యం సెలవిస్తుంది, చిగురు కలడు, అతడు తన స్థలంలో చిగురించును, అతడు ఆలయమును కట్టును, అతడే ఆలయముని కట్టును. ఇక్కడ చూడండి, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. సరే, ఇక్కడ ఏంటంటే 2 కార్యాలయాలు, 2 ఆఫీసులు, ఒకటి అడ్మినిస్ట్రేషన్, 2 ప్రీస్ట్హుడ్, యాజకత్వం. ఒకవేళ నువ్వు సంపూర్ణ కాల పరిచర్య చేస్తుంటే, ఒకవేళ కాపరివైతే, ఒకవేళ సువార్థికుడు అయితే, ఒకవేళ అపోస్తలుడు అయితే, ఒకవేళ ప్రవక్త అయితే, ఒకవేళ ఉపదేశకుడు అయితే, ఒకవేళ మరి అపోస్తలుడు, ప్రవక్త, సువార్థికుడు, కాపరి, ఉపదేశకుడు, వీటిలో నువ్వెవరైనా సరే నువ్వు పరిపాలన చేయాలి. అంటే సోషల్ సర్వీస్ చేయటం ఒక రకంగా చెప్పాలంటే. నిన్న మేము ఆ కుటుంబాన్ని తాళ్లపల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉన్నారు. వాళ్ళు ఏదో చర్చిలో సేవ చేసుకోవడం, వాళ్ళ పనులు చేసుకోవడం, ఒకళ్ళు జోలికి వెళ్ళరాళ్ళు. అయితే ఉదాహరణకి మార్టిన్ లూథర్ కింగ్ అనే ఒక అతను ఉన్నాడు. ఇది చెప్పడానికి ముందు ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది ఇక్కడ, దయచేసి గమనించండి. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. దేవుడు నీ మీద అభిషేకాన్ని బహుగా అభివృద్ధి చేయబోతున్నాడు. విస్తారమైన ఆత్మ కృమ్మరింపు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ఏమంటారు తెలుగులో ఒకలాంటి పరపతి, ఒకలాంటి నీకు చాలా స్టేటస్ ఇవ్వబోతున్నాడు. నెగిటివ్ గా కాదు సుమా, దేవుని రాజ్యం కొరకు దేవుడు నీకు ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను ఒక శక్తివంతమైన వ్యక్తిగా చేయబోతున్నాడు, ఒక ఉద్దేశం కొరకు. అది భరించాలి. ఇక్కడ చూడండి, యేసు ప్రభుకు స్వభావం ఉంది. ఆయన ఏం చేశాడంట, ఇక్కడ దయచేసి ఘనత వహించుకొని ఆయన దాన్ని భరించాడంట. ఘనతని భరించడం అనేది ఒక అంశం. ప్రతిసారి నాకొద్దు పేరు, నీకే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకని చెప్తున్నాడు ఒక కీర్తనకారుడు ఘోష. అది ఘనతని భరించుకుంటాం, బేరింగ్ ద గ్లోరీ. చాలా మంది సేవకులు ఆ గ్లోరీ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు నిలబడలేక పడిపోయారు. చాలా మంది తప్పించుకున్నారు. ప్రవక్త అయిన ఏలియా తప్పించుకొని ఒంటరిగా ఒక గుహకి వెళ్ళిపోయాడు, తట్టుకోలేక. 400 మందిని చంపేస్తాడు ఒకేసారి. ఆ యొక్క అబద్ధ ప్రవక్తల్ని పారిపోతాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తాడంటే, యేసు ప్రభు వారు ఆయన మీద దుప్పటుంది, కొలత లేని అభిషేకం. అనేక మంది నాయకులు, నా గురువు గారు నేను చూశాను, ఆయన్ని అప్రిషియేట్ చేశాడంటే అసలు ఆయన ఆయన వినకుండా ఉండటం నేర్చుకున్నాడు. వినకుండా ఉండటం నేర్చుకున్నాడు అతను. ఎవరైనా సరే పొగిడారా, అసలు ఆయన చలనం ఉండదు, అసలు పట్టించుకోడు. అది అసలు మైండ్ ఈ చెవులో కూడా ఇండు. ఘనత వహించుకొని యేసు ప్రభు క్వాలిటీ, తన యొక్క ఘనతని ఆయన ఏం చేశాడు, ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయంలో తన యొక్క మహిమని ఆయన అలా దేవుని సన్నిధిలో విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. బేరింగ్ విత్ ఆనర్ అండ్ గ్లోరీ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ అండ్ ద స్టేటస్ అండ్ ద పవర్ దట్ యు హ్యావ్, బేరింగ్ విత్ దట్. అది ఒక బరువు. నీకున్న పరపతి, నీకున్న ఇన్ఫ్లుయెన్స్, నీకున్న స్టేటస్, నీకున్న డబ్బు, నీకున్న అధికారం, నీకున్న శక్తి, నీకున్న పవర్, నీకున్న స్టేటస్, నీ మీద ఉన్న దేవుని అభిషేకపు బరువు, ఇవన్నీ కూడా భరించాలట, వహించాలి. అది చాలా కష్టం, చాలా భారం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతని యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచన కలిగింది. ఈ యాజకత్వము, ఈ పరిపాలన
నీ దేవుని సేవకులమైన మనము, దేవుని విశ్వాసులైన మనము ఈ రెండు చేయాలి. మన కంటికి కనపడుతున్న సమస్యల విషయంలో, పేదరికం అవ్వచ్చు, మానవ హక్కులు అవ్వచ్చు, లేకపోతే మరొకటి అవ్వచ్చు. మార్టిన్ లూథర్ కింగ్ గురించి నేను చెప్పి క్లోజ్ చేస్తాను. తర్వాత మరొకసారి ఇంకొంతమంది గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు మూవ్మెంట్స్ తీసుకొచ్చిన వాళ్ళు, మానవ హక్కుల కొరకు పోరాడిన అనేకులు ఉన్నారు విశ్వాసుల్లో. ఒక ఆయన రష్యా దేశంలో ఒక విశ్వాసి సీక్రెట్ గా తనకి దేవుడిచ్చిన తలంపులు రాసి ఒక కుండలో భద్రపరిచాడట. మీరు గమనించండి, అతడు చనిపోయిన తర్వాత ఆ కుండలు దొరికిన వాళ్ళు అది చదివి దేశం మారిపోయింది. అది బైబిల్ విషయాలు కాదు ఆయన రాసింది, సమాజాన్ని గురించి రాశాడు. అతడు దేవుని విశ్వాసి. తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ యాక్చువల్గా ఒక పాస్టర్ గారు. అతడు అమెరికా దేశంలో నల్ల జాతీయుల మీద వివక్ష చూసి చలించిపోయిన ఒక సంఘ కాపరి. ఆయన ఏం చేశాడంటే, ఆ యొక్క నల్ల జాతీయుల హక్కుల పరిరక్షణకి మూవ్మెంట్ కి నడిపిస్తున్న ఒక పెద్ద అధినేత ఆయన మరణించగానే ఇతనే దీనికి బాగా సూటబుల్ అని చెప్పి ఇతనికి అప్పచెప్తారు ఆ బాధ్యత అప్పచెప్పినప్పుడు అదే సమయంలో ఒక బస్సుల్లో నల్లజాతి వాళ్ళని కూర్చోడానికి వేరే కుర్చీలు, ఇంకా వేరే తెల్లజాతి వాళ్ళతో కూర్చోకూడదు వాళ్ళు. అయితే మార్టిన్ లూథర్ కింగ్ ఆధ్వర్యంలో ఒక మూవ్మెంట్, ఒక స్ట్రైక్ లాంటిది చేశాడు. ఏంటంటే బస్సు ప్రయాణాలని విసర్జించాడు. అందరూ నల్ల జాతీయులందరూ బస్సు ప్రయాణాన్ని విసర్జించాడు. మన దేశంలో జరిగినట్టుగా మరి ఈ రకరకాల మూవ్మెంట్స్, ముఖ్యంగా అహింసా మూవ్మెంట్ మహాత్మా గాంధీ చేసినట్టుగా ఈ యొక్క మార్టిన్ లూథర్ కింగ్ అక్కడ అది చాలా సక్సెస్ అయింది ఆ మూవ్మెంట్. చివరికి గవర్నమెంట్ వారు ఆ యొక్క బస్సుల్లో ఆ యొక్క వివక్షని తీసేసి అందరూ ఎక్కడైనా కూర్చోవచ్చు, నల్ల జాతీయులు తెల్ల జాతీయులు కలిసి ప్రయాణించవచ్చు బస్సుల్లో. నల్ల జాతీయులకి అంటరాని వారు అని చెప్పేసి, తక్కువ వారు అని చెప్పి, బానిసలు వీళ్ళు తెల్లవాళ్ళతో కూర్చోకూడదు అని చెప్పి వాళ్ళకి సెపరేట్ కొన్ని సీట్స్ బస్సుల్లో ఉంచడం, ఇదంతా రూల్స్ మార్చేశారు ఈ యొక్క మూవ్మెంట్ వల్ల. ఆ తర్వాత అతనికి చాలా వ్యతిరేకత వచ్చింది. ఒక అతను అంటే ఒకరోజు ఆయన అంటే దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు అతను, ఈ యొక్క హక్కుల పరిరక్షణ ఒక నాయకుడిగా. సంఘ కాపరి ఆయన పాస్టర్గా పనిచేస్తూనే ఈ హక్కుల పరిరక్షణ చేశాడు. అయితే ఒకరోజు ఒక షాప్ లో ఉంటుండగా ఒక వ్యక్తి వచ్చి ఆటోగ్రాఫ్ అడుగుతాడు. ఆటోగ్రాఫ్ ఇస్తుండగా ఆ షాప్ లో ఒక చిన్న లెటర్ ఓపెనర్ అని ఒకటి ఉంటుంది, చిన్న కత్తి లాంటిది. దాంతో ఒకటి పొడిచేసాడు అతన్ని. చాలా సేపు ఆయన హాస్పిటల్కి వెళ్ళటానికి అవకాశం లేకుండా చివరికి ప్రాణం దక్కింది. ఆ తర్వాత మరి తను ఆ యొక్క FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మనకి CBI లాంటిది, అక్కడ దానిని అతడు విమర్శించాడంట. మీరు కూడా ఈ తెల్లోళ్ళ వివక్షకి సపోర్ట్ చేస్తున్న విమర్శించగానే దాని అధికారులు అతనికి చుక్కలు చూపించారు. మమ్మల్ని విమర్శిస్తావా అని చెప్పేసి, ఇతనికి స్త్రీలతో కాంటాక్ట్ ఉంది, ఇల్లీగల్ కనెక్షన్ ఉందని చెప్పి, తర్వాత కమ్యూనిస్ట్, ఇతడు కొద్దిగా రాడికల్ నక్సలైట్ లాంటి అని చెప్పేసి ఇతని మీద అభాండాలు వేస్తాడు. ఆ తర్వాత ఒక లెటర్ కూడా రాశారంట అతనికి, నువ్వు ఆత్మహత్య చేసుకో మంచిదని. FBI రాశారట లెటర్ అతనికి. ఇలాంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు అతను. బైబిల్లో ఉంటది కదా, మేము చెప్పిన సమాచారం ఎవడు నమ్మెను, ఎండిన భూమిలో లేత మొక్కవలే అతడు అని యేసు ప్రభు గురించి. నువ్వు ఒక్కదానివే. కానీ సమాజంలో, సంఘంలో ఉన్న విశ్వాసులకే కాదు, నువ్వు కాపరివి, ఊర్లో ఉన్న అందరికీ. అలాగ ఆలోచించారు వీళ్ళు. మార్టిన్ లూథర్ అవ్వచ్చు, అనేకమైన దేవుని సేవకులు ఈరోజు గుంటూరు ప్రాంతం అవ్వచ్చు, మా చీరాల ప్రాంతం అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, అనేక మంది మనం చదువుకున్నామంటే ఆ మిషనరీస్ డైరెక్ట్ గా స్వార్థ చెప్పలేదండి. వాళ్ళు ఇక్కడ ప్రవేశం కొరకు వాళ్ళు ఏం చేశారంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టారు. విద్య అంటే స్కూల్స్, కాలేజెస్ పెట్టారు. AC కాలేజ్ గుంటూరులో, NT రామారావు అక్కడే చదివాడు.
అనేకమైన విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఇన్ఫాక్ట్ దేశవ్యాప్తంగా ఉన్నాయి మిషనరీస్ పెట్టినవి. అంతేకాదు ఆరోగ్యం, హెల్త్, హాస్పిటల్స్ ఎన్ని పెట్టారండి, హాస్పిటల్స్ బోత్ క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్. మరి విద్య, వైద్యం, మేము మా కుటుంబం డైరెక్ట్గా బెనిఫిషరీస్. మేము మా చీరాల్లో మా ఫాదర్కి మునుతరం మేము డైరెక్ట్ బెనిఫిషరీస్ ఆఫ్ మిషనరీస్ సోషల్ వర్క్. మిషనరీస్ చేసిన సోషల్ వర్క్, అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేశారు వాళ్ళు, విశ్వాసులయండి. యాజకత్వం చేస్తూ జెరుబ్బాబెలు వలె గవర్నర్ పనిచేశాడు. ఆ జెరుబ్బాబెలు, ఈ యొక్క యెహోషువ, వీళ్ళిద్దరి మధ్య సమన్వయం మనకు అర్థం కావాలంటే ఈ రెండు ఆఫీసులు, ఈ రెండు కార్యాలయాలు యేసు ప్రభులో గుప్తమై ఉన్నవి. ఈ రెండు వరాలు నీకు ఈరోజు. అందుకే పేతురు అంటున్నాడు, రాజులైన యాజక సమూహం మీరని. యాజక సమూహంగా ఉంటున్నాం కానీ రాజులుగా ఉండటం లేదు. రాజులుగా ఉండటం అంటే ఏంటంటే దేవుని సేవకులకి సేవ చేయటం. సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్. మీలో ఎవడైనా నాయకుడిగా ఉండగోరిన ఎడల అతడు పరిచారకుడై ఉండవాలను, సేవకుడై ఉండవాలను, నాయకుడు. ఓకే, మరి టైం అయిపోయింది, నేను ముగించేస్తాను. 6:10 అయింది. ఇంకా ఏదైనా ఒక్క పాయింట్ నేను రాసుకుంటే చెప్తానండి ఒక్క 5 minutesలో. దయచేసి గమనించండి, యేసుప్రభు వారు పుట్టినప్పుడు మరి 3 జ్ఞానులు వస్తారు. వాళ్ళ గురించి ఏముంటదంటే we 3 kings అని ఉంటది. వాళ్ళు రాజులట, ఆల్మోస్ట్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ వెరీ వెల్దీ, ఎక్స్ట్రీమ్లీ వెల్దీ పీపుల్ అంట. వాళ్ళు 3 అని అనుకుంటున్నారు కానీ ఒక గ్రూప్ వచ్చారని అంటారు. వాళ్ళ గురించి ఆలోచించండి. నేను ఆలోచించిన నాకు చాలా మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. ఈ క్రిస్మస్ టైంలో నేను ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచించాను. ఏంటంటే అసలు వాళ్ళు ఎవరు? స్టార్స్ చూసి రావడం ఏంటి, బంగారం బోళం సాంబ్రాణి ఇవ్వటం ఏంటి, మొక్కటం ఏంటి, జ్ఞానులయండి. అసలు నేను కూడా చాలా మంది చూశాను. చాలా మంది ఇలా తలంచి విష్ చేయడానికి చాలా ఫీల్ అవుతారు. కొన్ని కంట్రీస్లో, ముఖ్యంగా జర్మనీ కంట్రీలో తల వంచుడాడు, దే ఆర్ లైక్ వీఆర్ మ్యాన్ అన్నట్టుంటారు. తల వంచుడు, హాయ్ అంటారు, అంతే, హలో అంటారు. అలాంటి ఒక పురుషుడికి నిర్వచనం అలా ఉన్న సమయాల్లో, ఈ ప్రాచీన కాలాల్లో మోకరించి చిన్న బేబీకి మొక్కారంట ఈ జ్ఞానులు. వాళ్ళు రాజులట, రాజులు. we 3 kings of orient are అని ఒక పాట పాడతాం మనం. వాళ్ళు రాజులైన జ్ఞానులు. వాళ్ళు వచ్చి, దయచేసి గమనించండి, వాళ్ళు బాప్తిసం తీసుకున్నారా? we don't know. వాళ్ళు రక్షించబడ్డారు. మన టర్మ్స్ ప్రకారం తిరిగి జన్మించిన అనుభవం ఉందా? ఉండుండొచ్చు. వాళ్ళు తిరిగి వెళ్ళి ఏం చేశారు? we don't know. బట్ బైబిల్ రికార్డ్స్ దేర్ విజిట్. ఆలోచిద్దాం, పరిశుద్ధాత్మ ఎంత సహాయం చేయగలడో మనం ఆలోచిస్తే. జ్ఞానులు, రాజులు, వీళ్ళని దేవుడు వాడుకుంటున్నాడు దేవుని ఆలయం కట్టడానికి. దేవుని ఆలయం అనగా క్రైస్తవ నూతన నిబంధనలో మనమే, మనుషులే దేవుని ఆలయం. మొన్న కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చిలో వాళ్ళు చర్చ్ అంతా రెనోవేట్ చేసినప్పుడు ఆ యొక్క మెయిన్ నాయకులు రెవరెండ్ ప్రసాద్ రావు గారు, ఆయన అందరిని అడిగాడు చివరిలో, బాగుందా చర్చి? చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా అంటే అందరు భలే ఉందండి, చాలా బాగుందని అన్నారు. ఆయన అంటున్నాడు, ఈ బిల్డింగ్ చూసి కాదు ఆకర్షించబడాల్సింది బయట నుంచి వెళ్ళేవాళ్ళు, నీ జీవితాన్ని చూసి ఆకర్షించబడాలి. నీలో ఉన్న సంతోషం, నీలో ఉన్న ఓవర్కమింగ్ నేచర్, నీలో ఉన్న క్షమాపణ గుణం, నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న పరిశుద్ధత, మిమ్మల్ని చూసే ఆకర్షించబడాలి మన చుట్టుపక్కల వాళ్ళు, మన బిల్డింగ్ చూసి కాదు. ఇది ఓన్లీ ఆ మీటింగ్ పాయింట్. ఇది ఓన్లీ మనం కలుసుకునే స్థలం, అంతే. మన జీవితాలు మనమే దేవుని ఆలయము అని ఆయన చాలా ఘోషించాడు. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ హిమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, లాస్ట్ వచనం. ఎఫెసీ పత్రిక 1. దేవుడు ఈ 2 ఆఫీసెస్ యేసు ప్రభువులు ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయినది. 22వ వచనం మళ్ళీ చదువుతున్నానండి.
ఎఫెస్సి 1:22 మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి. సమస్తం అంటే సంఘము మరియు మిగతా సమస్తం. ఒక ఆయన అన్నాడు, నువ్వు ఒకలాంటి కళ్ళజోడు పెట్టుకోవాలి బాబీ. ఏంటంటే ఈ లోకంలో సెక్యులర్ అన్నది లేనే లేదు. అది అదొక మిత్. అది కరెక్ట్ కాదు. దెర్ ఈస్ నథింగ్ సెక్యులర్. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ స్పిరిచువల్, ఇట్ ఈస్ సిన్ఫుల్. సమస్తము స్పిరిచువలే ఈ లోకంలో. ఒకవేళ అది స్పిరిచువల్ కాకపోతే అది పాపం. ఈ సెక్యులర్ అన్నది మనం సృష్టించుకున్నాం. దేవుడి దృష్టిలో సమస్తము ఆత్మ సంబంధమైందే. ఒకవేళ ఆత్మ సంబంధమైంది కాకపోతే అది పాప సంబంధమైంది. ఈ రెండు స్ఫియర్స్. ఈ కళ్ళజోడు పెట్టుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాను నేను. మన జీవితాన్ని మార్చేయగలదు ఈ కళ్ళజోడు. దెర్ ఈస్ నో సెక్యులర్. కనుక దేవుడు సమస్తము పైన, దేవుడు ఆయన పాదముల కింద ఉంచాడంట. ఇంకొక వచనం లాస్ట్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం అని చదువుతానండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 25. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింప చేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. హల్లెలూయా. దట్ ఈజ్ మై కింగ్. యేసుక్రీస్తు ప్రభులో 2 కార్యాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా 3వది కూడా ఉంది. ఒకటి రాజు, 2వది యాజకుడు, 3వది ప్రవక్త. ఈ 3 ఫంక్షన్స్ నీలో ఉండాలి. కేవలము సంఘం లోపల ఉన్న వారికి మనం పరిచర్య చేస్తున్నాం. ఇట్ ఈస్ టైమ్ దట్ వి రైజ్ అప్ అండ్ టేక్ అప్ అండ్ యాక్ట్ లైక్ కింగ్స్ అండ్ క్వీన్స్ అండ్ యాక్ట్ లైక్ అడ్మినిస్ట్రేటర్స్ జస్ట్ లైక్ జెరుబ్బాబెల్. దావీద్ చూసారా? దావీద్ జీవితం, జెరుబ్బాబెల్, అపోస్తలుడైన పౌలు, మరి పేతురు, మరి బైబిల్లో చాలా ఉదాహరణలు మనం గ్యాదర్ చేయొచ్చు. చాలా ఉన్నాయి. అయితే కొన్ని పుస్తకాలు, ఒక పుస్తకం ఉంది 131 గ్రేటెస్ట్ క్రిస్టియన్స్, 131 131 గొప్ప క్రైస్తవ నాయకులు. ఆ బుక్ లో స్త్రీలు ఎంత సేవ చేశారు. ఇడాస్ కడ్డర్ అనే ఒక స్త్రీ రాయవెల్లూరులోని సిఎంసి వెల్లూరు స్థాపకురాలు. ఆమె తండ్రి డాక్టర్ గా ఉన్నప్పుడు ఆయన భారతదేశానికి ఆ యొక్క వెల్లూరు ప్రాంతానికి విజిట్కి వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీలు ఒక పురుషుడు అయిన వైద్యుడితో మరి ఆ డెలివరీ కార్యక్రమం చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదట. అలాగే ఎంతో మంది చచ్చిపోయేవారట. వైద్యుడు పురుషుడై ఉంటే వాళ్ళు రారట. ప్రాణాలు పోయినా కూడా రారంట. అది చూసి ఈమె సెలవులకు వస్తా పోతా ఉంటే ఆమె చూసి ఆమె సమర్పించుకొని, దట్ వాజ్ ద స్టార్టింగ్ పాయింట్. ఎంత కాలం నుంచి ఉంది వెల్లూరు. ఇంకా కొత్త క్యాంపస్ కట్టారు. మొన్న మనం ప్రార్థన చేసాం. ప్రిన్స్ విశ్వాస్ తన కొత్త క్యాంపస్ లోనే ఉన్నాడు. మ్యాసివ్ హాస్పిటల్ అది. ఎంత పెద్ద వృక్షమైంది. స్త్రీ, ఆమె డైరెక్ట్ గా చర్చ్ మినిస్ట్రీ చేయలేదు, వైద్యం అనే మినిస్ట్రీ చేసింది ఈ లోకంలో. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ చేతే అని చెప్పేసి జెరుబ్బాబెల్కి ఆ యొక్క 2 ఒలీవ చెట్లు చూపిస్తున్నాడు. ఎడతెగకుండా పోయబడుచున్న ఆ యొక్క ఒలీవ నూనె దేవునికి సాదృశ్యం. అంటే అవుట్ పౌరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు, హల్లెలూయా, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతూ, ఆయన నింపాలని, ఆయన మనల్ని వదలకుండా మనము ఎందుకు నింపుతాడో తెలుసండి. ఏదో మనం గిఫ్ట్స్ ఆపరేట్ చేస్తామని కానీ, లేకపోతే మనం పవర్ మినిస్ట్రీ చేస్తాం, ఇవన్నీ కాదు. మనల్ని దేవుడు ఎందుకు నింపుతాడంటే వీఆర్ హిస్ టెంపుల్. ఆయన ఆలయంలో ఆయన ఉండాలి కాబట్టి నింపుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నా మాటలు ఏదైనా పొరపాటు ఉంటే నన్ను మన్నించండి. మరి ఈ సమయాన్ని తిరిగి నేను జాన్సన్కి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ జాన్సన్, ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ ద వండర్ఫుల్ వర్క్. ఎంతగానో ఎంకరేజ్ చేయబడ్డాము, దీవించబడ్డాము, ఆత్మీయంగా బలపరచబడ్డాము. దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు డాడీ. మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మా మధ్యలో పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారు, మీరు ముగింపు ప్రార్థన
వాళ్ళకు ప్రార్థన ఆశీర్వదిస్తాను. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, భూమి ఆకాశములను అందులో సమస్తాన్ని కలిగించిన మా గొప్ప దేవ, ఈ ఉదయకాలను తండ్రి మీ పాద సందులో సమీపించి ఆలకించుటకు మీ యొక్క ధ్యానము అనగా తండ్రి జకరియా పుస్తకంలో ఉన్నటువంటి 8 దర్శనాల గురించి, మరి తండ్రి ఆఖరి భాగంలో చిగురు అనేటువంటి మాటను గురించి, అలాగే తండ్రి యెహోషువకు ఉన్నటువంటి మాలిన్య వస్త్రాలను బట్టి, ప్రజల యొక్క స్థితిని బట్టి, మరి తండ్రి కాన్స్టెంట్ అనేటువంటి చక్రవర్తి మరి క్రీస్తుని నమ్మి అనే సిద్ధాంతాలలో తండ్రి ఒక మంచి విషయము, మీరు సంఘంలో బిషప్ గాని నేనైతే లోకానికి బిషప్గా ఉన్నానని చెప్పడం, మరి తండ్రి మరి 6వ యొక్క దర్శనంలో చూస్తే దేవాలయం యొక్క ఆ సైజు పెద్ద పుస్తకముగా అబద్ధ ప్రమాణాలు, మరి తండ్రి చెడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని తయారు చేయడం, సిద్ధపరచడానికి, సరిచేయడానికి నైనా 2-3 ఉన్న చోట ఎలాగా అది న్యాయమైనటువంటి ఒక జ్యుడిషియల్ ఒక ఆజ్ఞగా ఎంత చక్కగా మాకు ఈ ఉదయకాలంలో తెలియజేసి ఉంటున్నారు. అవును తండ్రి, తెలుసో తెలియకో ఇంకా అనేక దినాలుగా మేము తెలియని మాటలను ఉచ్చరిస్తున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని ప్రేమించి వాటిని తెలుసుకునేటువంటి సమయాన్ని మీరు అనుగ్రహిస్తూ, మరి మీ కృపలో తండ్రి అభివృద్ధి పొందడానికి, మరి సనాతనమైనటువంటి మార్గంలో నడిపేదానికి మీరు ఇస్తున్నటువంటి ఒక అపారమైన ప్రేమగా స్థితులు చెల్లిస్తున్నాం. మరి తండ్రి ఈ మాటను అలాగే ఉపయోగించడం వల్ల ఆ బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనం నెరవేరడం జరుగుతుంది. అలాగే తండ్రి ఎన్నో మాటలు మేము అప్రమాణంగా మాట్లాడుతున్నాం, నోటికి ఎలాగొస్తే అలాగ మాట్లాడేవారుగా ఉంటున్నాం. అలా కాకుండా క్రీస్తు వలె మరి రాజుగాను, యాజకుడుగాను, ప్రవక్తగాను ఉండాలి అనేటువంటి మంచి సందేశాన్ని, మరి ఒక మంచి కళ్ళజోడు పెట్టుకోవాలి, అన్ని కూడా ఆత్మ స్వరూపంతోనే చూడాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశాలను తండ్రి మరి బావి రత్నాకరయ్య గారి ద్వారా మాకు అనుగ్రహించారు. మరి నిజంగా తండ్రి ఎంతో మరి సారాంశంతో కూడినటువంటి విషయాలు ఇవి గ్రహించడానికి, వీటిలో ఉండడానికి స్థిరమైన మనసు కావాలి. మీ మహిమను, ప్రభావాన్ని అనుభవించడానికి ఈ శరీరానికి నైనా తన నిజంగానే శక్తి లేదు. ఒకవేళ మీరు శరీరానుసారముగా ఆలోచన చేస్తే అది ఎంత మాత్రము తగినది కాదు. కాబట్టి తండ్రి, ఏలియా 450 మందిని చంపేసినా కూడా అతను మీ యొక్క ప్రభావాన్ని తట్టుకోలేక పరిగెత్తిపోయినట్లుగా మేము పిరికివాడై మరి తన ఇజ్రాయేలు యొక్క మాటను దుర్వార్తకు జడిసి వెళ్ళిపోయినట్లుగా మేము చూస్తున్నాం. మరి ఈ శరీరాలు బలహీనమే తండ్రి. మరి యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో చెప్పిన మాట, ఆత్మ సిద్ధముగా ఉన్నది కానీ శరీరం బలహీనమే అని మరి సెలవిచ్చారు. మరి నిజమే తండ్రి, మరి మీ మాటలు వినని దినమున మేము బలహీనులమే. మీ యొక్క స్థితిలో మేము నడవని క్షణమున నిజంగా మేము ఎందుకు అల్పులమే, ఎందుకు ప్రయోజనం లేదు తండ్రి. నిత్యము ఇలాగే తండ్రి మీ సందేశాలతోనూ మీ ఆలోచనలతో నిరంతరం జీవించాలని మంచి ఉన్నతమైనటువంటి ఒక పుస్తకాన్ని తండ్రి మరి ఎంకరేజ్మెంట్, ప్రోత్సహించడానికి మీరు ఇచ్చినటువంటి జకరియా ప్రకటన గ్రంథాలు, అలాగే హగ్గాయిలో ఉన్నటువంటి మరి ఎందుకు అవి కోల్పోతున్నాం అనేటువంటి హెచ్చరికలు, ఇవన్నీ కూడా నిరంతరము మా జ్ఞాపకాల్లో ఉండేలాగిన సహాయ సహకారాలు అందించండి. నిన్నటి దినాన మరి జామి రవికుమార్ గారు కూడా మరి ఎంతో చక్కగా బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ గడగడగడ చెప్పడం, మరి తండ్రి ఎంతో సంతోషకరమైన వర్తమానం తండ్రి. మా మాటలు ఎన్ని లోక సంబంధమైన ఉన్నా దాని యొక్క ఫలితము సున్నానే. ఒకవేళ తండ్రి మీ మాటలు మేము మాట్లాడగలిగినట్లయితే అవి తండ్రి మమ్మల్ని ఫలించేవారుగా, తగిన కాలమందు జీవించేవారిలాగా, అపాయాన్ని తప్పించుకునేవారిలాగా ఉంటాయి. వచ్చేటువంటి ఎంత బలమైన జటిలమైన సమస్యలైనా ఎదుర్కోవడానికి అది శక్తి కలిగి మాలో ఉంటాయి కనుక ఈ మాటలను తండ్రి హృదయాల్లో భద్రపరచుకుని సహాయం దయచేయండి. మరి యొక్క జూమ్ మీటింగ్ ద్వారా మాకు ఎంతో మంచి అనుభూతులను, మరి తండ్రి అనుభవ జ్ఞానాలను తండ్రి పరిచయం చేస్తూ, మంచి విషయాలను తెలియజేస్తూ మమ్మల్ని ఆత్మ సంబంధంగా బలపరుస్తున్న విధి విధానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క జూమ్ మీటింగ్ ప్రధానులందరినీ కూడా ఆశీర్వదించండి, కృప చూపండి. ఈరోజు పాల్గొని మీ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మరి తండ్రి, మరి మీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళేటువంటి ఒక మంచి స్థితిని మాకు ఏర్పాటు చేసిన వందనాలు తెలియజేసుకుంటూ, మరి వాక్య పరిచయం చేసినటువంటి అయ్యగారి కుటుంబాన్ని, వారి పరిస్థితులను అన్నిటిని కూడా మీ పాదాలు పెడుతున్నాం. మరి నిన్నటి దినాన వైజాగ్లో కుటుంబాన్ని హింసించినటువంటి వారిని కూడా, వారి హృదయంలో ఏర్పడినటువంటి ఆ విద్వేషం అది సైతాను స్వరూపం అని వారు తెలుసుకునేలాగిన వారు కూడా మీ మనసులో ఉన్నారు తండ్రి. కనికరించండి వారికి తండ్రి, మనోనేత్రాలు వెలిగించండి. మిమ్మల్ని చూసేటువంటి కృపను
మరి మిమ్మల్ని చూడాలనేటువంటి అభిలాషను వారిలో పుట్టించమని వేడుకుంటున్నాం. మరి పౌలు గారు తండ్రి సౌలుగా ఉన్నప్పుడు ఆ యొక్క పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపాలని ఉద్దేశించిన వాడే వెళ్ళినప్పుడు మీరు దర్శించిన ఆయన అతన్ని మార్చివేయగలిగిన దేవుడై ఉంటున్నారు. అలాగే తండ్రి మీరు మార్చండి. అలాగే మణిపూర్లో తిరిగి మళ్ళా కూడా ఆ యొక్క ప్రమాదకరమైనటువంటి హెచ్చరికలు గడియలు తండ్రి మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది అని అయ్యగారు నాకు చెప్పారు. అన్ని కోట్ల మందిని కూడా వాళ్ళ విశ్వాసాన్ని బలహీనం చేయడానికి సాతాను తండ్రి మణిపూర్ను వాడుకుంటుండగా మరి వారిలో బలమును మరి సహాయం దయచేయండి. శరీరము తగినటువంటి దెబ్బలు మరి యొక్క శరీరము తండ్రి మరి కొద్ది కాలం ఉంటుందని యేసుప్రభు చెప్తున్నాడు. శరీరాన్ని ఆత్మను రెండింటినీ చంపేవానికి భయపడమని చెప్తున్నారు. అలాంటి ఒక స్థిరమైనటువంటి ప్రమాణాలతో కూడిన విశ్వాసమును కలిగినటువంటి వారు ఇంతమంది ఉన్నారని చెప్పినప్పుడు అది ఎంతో సంతోషకరమైన వర్తమానమైన ఇలాంటి మాటలు వింటున్నప్పుడు మరి లోకము ఎలాంటిదో మరి లోక పరిస్థితులు ఎలాంటివో చక్కగా అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా ఉంటున్నాయి కనుక వాటి వలన మరి తండ్రి బలపడుతూ ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. మణిపూర్లో కూడా మీ యొక్క హస్తాన్ని ఉంచండి. మరి ఎందుకు ఇలాంటివి ఉత్పన్నం అవుతున్నాయో అది మీ యొక్క ఆలోచన ఏంటుందని తండ్రి. ఎందుకంటే నేను చెడులో మంచిని చూసే దేవుడు మీరై ఉన్నారు. ఎంతో మంది తండ్రి మిమ్మల్ని పొడిచినప్పుడు ఆఖరి సైనికుడు ఈయన కూడా దేవుని సజీవుడైన దేవుని కుమారుడే అని ఒప్పుకొని ఉన్నట్లుగా అలాగే తండ్రి మిమ్మల్ని పొడిచేటువంటి వారందరూ కూడా మిమ్మల్ని తేరి చూడడానికి వారి కన్నులు వెలిగించమని వేడుకుంటూ ఈ ఉదయకాలం మాకు ఇచ్చి ఆశీర్వదించినందుకు అయ్యగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామం నందు అడిగినవన్నీ కూడా పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి మీద నెరవేరును గాక. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారాన్ని కూడా మాకు దయచేయండి. తండ్రి, మరి మేము దృష్టి నుంచి ఎదిరించి తప్పించుకోవడానికి సహాయం దయచేయండి. మరణాలు క్షమించిన ప్రకారం ఇతరులను క్షమించడానికి సహాయం దయచేయండి. ఎందుకనగా రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై భావిస్వామి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరము ఈరోజు సంఘముగా కూడి వస్తున్నటువంటి సంఘ సభ్యులందరితోనూ ప్రపంచవ్యాప్తంగా అలాగే మనందరితో కూడా సదాకాలం నిరంతరం నిలిచి ఉండును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. చేరొచ్చిన మీ అందరికీ వందనండి. మరొకసారి డాడీకి సహవాసం తరపున కృతజ్ఞతలు. తిరిగి రేపు దినం కలుసుకుందాము. హ్యావ్ వండర్ఫుల్ సండే అండి. థాంక్యూ అండి, అందరికీ వందనాలు.